ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం. పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్ని నమస్తే సార్, తిరుపతి జిల్లా వెంకటగిరి 6వ వార్డు సార్ మాది. నా పేరు రాయని బుజ్జయ్య. నేను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను. మా పాప చిన్న పాప 10th క్లాసు, పెద్ద పాప ఇంటర్మీడియట్ 2nd ఇయర్ చదువుతుంది. ఆ పిల్లలు సండే కానీ హాలిడేస్లో కానీ ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉన్నా కానీ, ట్యూషన్కి వెళ్తూ ఉన్నా, స్కూల్కి వెళ్తూ ఉన్నా కూడా, కాలేజీలకు వెళ్తూ ఉన్నా కూడా ఇక్కడ కొంతమంది మగపిల్లల వల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంది. వాళ్ళని అల్లరిగా మాట్లాడటము, టీచ్ చేయడము, బస్సులో వెళ్తుంటే బస్సులు వెంబడించడము, రకరకాల మాట్లాడటము. మేము చాలాసార్లు, ఒక 4 సార్లు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టున్నాము. ఎస్ఐ గారు వచ్చున్నారు, సిఐ గారు వచ్చారు, మాట్లాడేసి వెళ్ళారు. ఈరోజు కూడా సిఐ గారు వచ్చారు మధ్యాహ్నము, ఈ మధ్య కూడా వచ్చారు. నైట్ డ్యూటీలో వచ్చినప్పుడు కూడా మాట్లాడేసి వెళ్తున్నారు. అందుకని వీళ్ళు మాట్లాడి అన్నీ చేస్తున్నారు. పిలిపించి మమ్మల్ని కూడా స్టేషన్కి పిలిపించి కూడా మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళకి భయం లేకుండా తిరుగుతూ ఉండి బైకులో తిరగడము. చిన్నపిల్లలు కూడా 2 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు కూడా రోడ్లో ఆడుకోవాలంటే కూడా భయపడే విధంగా అయిపోయినది మా రోడ్లలో. అందుకని మేము పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం జరిగింది. తెలియజేసి మేము పెట్టుకున్నాము. అందుకని మా విధిలోనే మా పిల్లలకే కాకుండా ఇంకే పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వాళ్ళ వల్ల ఎటువంటి ఆపద లేకుండా ఉండాలని చెప్పని, జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి అప్లై చేసుకున్నాము. స్పందించినందుకు థ్యాంక్స్ అండి సార్.